వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో గరుడ 2.0 మూవీ రివ్యూ చూద్దాం. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఆహాలో తెలుగులో ఉంది. అండ్ ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. సో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మూవీ స్టోరీ రొటీన్గా ఉంది. ఒక ఊర్లో కొన్ని వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు హత్యలు చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, అలాగే ఇంకో పక్క హీరో తాగుడికి బానిసై ఉంటాడు. అసలు హీరో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ హత్యలకి హీరోకి సంబంధం ఏంటి, హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. కొంతవరకు మూవీ ఓకే అనిపించిన ఆ తర్వాత ఒక చిన్న పాయింట్ను పట్టుకొని సాగదీసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొంతవరకు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో ఎక్కువగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా రొటీన్ సీన్స్తో సాగదీశారు. దీంతో మూవీ కొంతవరకు బోర్ కొడుతుంది. మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా చాలా రొటీన్గా ఉంటుంది. ఇలాంటివి ఇదివరకే చాలా మూవీస్లో వచ్చాయి. ఐశ్వర్య రాజేష్ రోల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. తన క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ లేదు. అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు అనే ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంప్రెసివ్గా ఏం లేదు. మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ ప్రజెన్స్, అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఈ మూవీకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ స్టోరీ, అనవసరమైన సీన్స్, అలాగే ఇన్వెస్టిగేషన్లో సీరియస్నెస్ లేకపోవడం ఈ మూవీకి మైనస్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 5కి 2.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.